ఒక ప్యాన్ తీసుకొని కొంచెం ఆయిల్ తీసుకొని ఎగ్స్ బాయిల్ కావాలి కొంచెం పల్లీలు తీసుకొని కొంచెం ఫ్రై చేసుకొని దోస్తులు బాగా పెట్టుకున్నాం దోస్తులు. కొంచెం బాదం వేసుకొని ఇలా ఫ్రై అయ్యాక మిక్సీ జార్లోకి తీసుకోవాలి. మిక్సీ జార్లోకి తీసుకోవాలి ఫ్రెండ్స్. అదే ఆయిల్లో దోస్తులు మనం ముందుగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలి దోస్తులు. ఆనియన్ బాగా మగ్గే వరకు ఇలా కలుపుకోవాలి దోస్తులు. బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఇలానే కలుపుతూ ఉండాలి ఫ్రెండ్స్. టేస్ట్ కోసం దోస్తులు కొంచెం పుదీనా కొత్తిమీర రెబ్బలు వేసుకోవాలి దోస్తులు. ఇలా బాగా మగ్గే వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్నాక మిక్సీ జార్లో తీసుకోవాలి ఫ్రెండ్స్. అట్లా వస్తారు కదా. కట్ చేసిన టమాటా ముక్కలను అందులో వేసుకోవాలి దోస్తులు. టమాటాలు పచ్చివాసన రాకుండా లైట్గా ఫ్రై చేసుకోవాలి దోస్తులు. ఇలా మధ్య వరకు ఫ్రై చేసుకున్నాక మిక్సీ జార్లోకి తీసుకోవాలి. అందులో వేసుకున్నాక ఇలా మిక్సీ పట్టుకోవాలి దోస్తులు. మనం ముందుగా బాయిల్ చేసుకున్న ఎగ్స్కి ఇలా కాట్లు పెట్టుకోవాలి దోస్తులు. ప్యాన్లోకి ఆయిల్ తీసుకోవాలి దోస్తులు. కొంచెం పసుపు, సరిపడా ఉప్పు, కొంచెం కారం తీసుకోవాలి దోస్తులు. మొత్తం ఇలా కలుపుకోవాలి. చేసుకున్న ఎగ్స్ని అందులో వేసుకోవాలి దోస్తులు. ఫ్రై చేసుకోవాలి దోస్తులు ఎగ్స్ని. ఎగ్స్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి దోస్తులు. ఆయిల్ మరిగాక ఒక స్పూన్ జీలకర్ర, ఒక స్పూన్ కందిపప్పు, ఒక స్పూన్ ఆవాలు వేసుకోవాలి ఫ్రెండ్స్. పచ్చిమిర్చి వేసుకోవాలి ఫ్రెండ్స్, సరిపడా పచ్చిమిర్చి. ఇవి బాగా ఫ్రై అయ్యేలా చూసుకోవాలి దోస్తులు. ఒక స్పూన్ అల్లం వేసుకోవాలి దోస్తులు. కొంచెం పసుపు కొంచెం తగినంత వేసుకోవాలి ఫ్రెండ్స్. మనం ముందుగా మిక్సీలోకి తీసుకున్న ఆనియన్ పేస్ట్ని అందులో వేసుకోవాలి దోస్తులు.
ఒక 2 స్పూన్స్ కారం యాడ్ చేసుకోవాలి దోస్తులు. బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇలా మంచిగా కలిసేలా కలుపుకోవాలి ఫ్రెండ్స్. మనకు పేస్ట్ థిక్గా అనిపిస్తే కొంచెం ఆయిల్ వేసుకోవచ్చు, వాటర్ వేసుకోవచ్చు. సరిపడా వాటర్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి దోస్తులు. ఒక స్పూన్ మసాలా వేసుకోవాలి దోస్తులు. ఎక్కువ వేసుకున్నాను దోస్తులు. ఎక్కువ వేసుకోకండి, మంతది. సరిపడా ఉప్పు వేసుకోవాలి దోస్తులు. ఏదో జోక్ అంటే తగినంత మనం ముందుగా బాయిల్ చేసుకున్న ఎగ్స్ని వేసుకోవాలి దోస్తులు. మసాలా మొత్తం ఎగ్స్కి పట్టేలా ఇలా మిక్స్ చేసుకోవాలి. మా రూమ్లో 5 ఉంటాం కాబట్టి 5 ఎగ్స్ తీసుకున్నాం. కావాలంటే మీరు ఇంకా యాడ్ చేసుకోవచ్చు. కూర ఉంటే అంట్లో కొంచెం కొత్తిమీర పుదీనా యాడ్ చేసుకోవాలి. గ్రేవీ కర్రీ అయిపోయింది దోస్తులు. ఇంకా వేసుకొని గుమ్మ తినడే దోస్తులు. ఇంకా